వెల్కమ్ టు విజయ హర్షి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని 3వ చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందాం. ఈ చాప్టర్లో ఉండే ప్రతి ప్రాబ్లంని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. మొదటిగా ఇక్కడ పరిచయం కింద కొంత డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారు. దాంట్లో ప్రతి అడ్డు వరుసలో ఒక గోలి, ఇక్కడ అడ్డు వరుసల్లాగా గోళీల్లాగా పెట్టారు. అట్లాగా ఎన్ని అడ్డు వరుసలు? 6 అడ్డు వరుసలు, మొత్తం గోళీలు 6. ఒక్కొక్క అడ్డు వరుసలో ఒక్కొక్కటి ఉంది కాబట్టి 1 × 6 6. అట్లాగే ఒక్కొక్క అడ్డు వరుసలో 2 గోళీలు ఉండేటట్లుగా 3 అడ్డు వరుసలు, 2 × 3 6. ఇట్లాగా గోళీల అమరికను ఇలా ఇవ్వడం జరిగింది. తర్వాత కారణాంకాలు మరియు గుణిజాలు. ఇక్కడ కారణాంకాలకు వచ్చేసరికి ఏ సంఖ్యతో అయితే ఇచ్చిన సంఖ్యను నిశ్శేషంగా భాగించగలమో, ఒక సంఖ్యతో ఇచ్చిన సంఖ్యను నిశ్శేషంగా భాగించగలమో ఆ సంఖ్యను ఇచ్చిన సంఖ్యకి కారణాంకము అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1తో 4ని మనం నిశ్శేషంగా భాగించగలిగాం కాబట్టి ఈ 1ని 4 యొక్క కారణాంకం. ఇలాగా కారణాంకాల గురించి కొంత మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెఫినేషన్ ఉంది చూడండి. ఒక సంఖ్య యొక్క కారణాంకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకము అవుతుంది. ఖచ్చితమైన భాజకము అంటే శేషం 0 వచ్చేటట్లుగా భాగిస్తుంది అని అర్థం. అట్లాగే 2తో కూడా 4ని మనం భాగించినట్లయితే శేషం 0 వస్తుంది. కాబట్టి అక్కడ కూడా అది కారణాంకం కింద కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ టేబుల్ ఇవ్వడం జరిగింది. 4 × 5 = 20. ఈ 20 అనేదాన్ని గుణిజం కింద తీసుకుంటాం. 4, 5 ఈ రెండింటిని కూడా 20 యొక్క కారణాంకాలుగా ఇవ్వడం జరిగింది. అంటే 4తో 20ని నిశ్శేషంగా భాగించగలము, అట్లాగే 5తో 20ని నిశ్శేషంగా భాగించగలం. కాబట్టి 4, 5 20 యొక్క కారణాంకాలు అవుతాయి. అట్లాగే మనం దీని ప్రకారం చూస్తే 4 యొక్క గుణిజము 20 అవుతుంది, 5 యొక్క గుణిజము 20 అవుతుంది, 20 యొక్క కారణాంకము 4 అవుతుంది, 20 యొక్క కారణాంకము 5 అవుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ ప్రయత్నించండిలో కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది. 45, 30 మరియు 36 యొక్క సాధ్యమయ్యే అన్ని కారణాంకాలను కనుగొనండి. ఇప్పుడు 45 యొక్క కారణాంకాలు రాసేటప్పుడు సులభంగా మనం రాయాలి అంటే ఇక్కడ ఇలా రాసుకోవచ్చు. ఒక 45, అట్లాగే 2తో అది పోదు కాబట్టి రాయట్లేదు. 3తో 3 15 45, 4తో పోదు, 5తో 5 9 45. ఇలా రాసుకొని ఈ యూ షేప్లో రాసినట్లయితే కారణాంకాలు వచ్చేస్తాయి. 1, 3, 5, 9, 15, 45 ఇలా కారణాంకాలు రాయవచ్చు. అట్లాగే 30కి రాయవచ్చు, 36కి రాయవచ్చు. అలాగా అన్నీ ఇలాగానే రాసుకున్నట్లయితే వాటన్నిటిని రాయవచ్చు మనం. ఇక్కడ కారణాంకాలకు సంబంధించి కొంత మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది గుణిజాలుగా రాసి. ఇక్కడ కారణాంకాలకు సంబంధించి గుణిజాలకు సంబంధించి కొన్ని పాయింట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి సంఖ్యకు కారణాంకంగా ఉండే సంఖ్య ఏదైనా ఉందా? ప్రతి సంఖ్యకి కారణాంకంగా ఉండే సంఖ్య ఏదైనా ఉందా అంటే అది 1. అంటే ప్రతి సంఖ్యను నిశ్శేషంగా భాగించగలిగేది 1. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ప్రతి సంఖ్యకి 1 కారణాంకం అవుతుంది అని చెప్పవచ్చును. అట్లాగే రెండవ పాయింట్ ఏమిచ్చారు అంటే ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది. అంటే ఇచ్చిన సంఖ్యను అదే సంఖ్యతో మనం నిశ్శేషంగా భాగించగలం కాబట్టి ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకం అవుతుంది. వీటిని సత్యము అసత్యం క్రింద అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకము ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన భాజకం అవుతుంది. ఏదైతే కారణాంకం అవుతుందో అది ఖచ్చితమైన భాజకం. అంటే దానితో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది. శేషం 0 వస్తే అప్పుడు ఖచ్చితమైన భాజకం అని అంటాం మనం. అట్లాగే 4th పాయింట్, ప్రతి కారణాంకము ఇచ్చిన సంఖ్య కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. మనం ఏ సంఖ్యకి కారణాంకాలు రాసినా కూడా అవి ఇచ్చిన సంఖ్య కంటే చిన్నవిగా కానీ
లేక ఇచ్చిన సంఖ్యకి సమానంగా కానీ ఉంటాయి అనేది ఒక పాయింట్ ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం. ఏ సంఖ్యకైనా కారణాంకాలు మనం రాసినట్లయితే పరిమితంగా అంటే లెక్కించగలిగినన్ని కారణాంకాలు ఉంటాయి అని అర్థం. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క ప్రతి గుణకము దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. గుణకము అంటే గుణిజాలు. ఏ సంఖ్యకి మనం గుణిజాలు రాసినా దానికి సమానంగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 7 యొక్క గుణిజాలను మనం పరిశీలించినట్లయితే 7, 14, 21, 28 అండ్ సో ఆన్. ఇచ్చినవి 7 యొక్క గుణిజాలు కనుక ఇవి 7కి సమానంగా కానీ దానికంటే పెద్దవిగా కానీ ఉన్నాయి అనే పాయింట్ దీని అర్థం. నెక్స్ట్, అట్లాగే ఇచ్చిన సంఖ్య యొక్క 7వ పాయింట్ మనం పరిశీలించినట్లయితే ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాలు సంఖ్య అనంతం. ప్రతి సంఖ్యకు అనంతమైన గుణిజాలు ఉంటాయి. ప్రతి సంఖ్యకు పరిమితమైన కారణాంకాలు ఉంటాయి. కారణాంకాలు వచ్చేసి పరిమితంగా ఉంటాయి, గుణిజాలు అనంతంగా ఉంటాయి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజం అవుతుంది. ఏ సంఖ్య తీసుకున్నా దానికదే ఒక గుణిజం. 7 తీసుకున్నాం, 7 ఒకట్ల 7 గుణిజం. 8 తీసుకున్నాం, 8 ఒకట్ల 8 దాని యొక్క గుణిజం. అంటే ప్రతి సంఖ్య దానికదే ఒక గుణిజం అవుతుంది. కాబట్టి ఈ పాయింట్లన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, అట్లాగే ఈ కారణాంకాల మీద ఒక పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. వీటి మొత్తంగాని మనం చేసినట్లయితే అంటే ఆ కారణాంకాలన్నింటినీ కూడినట్లయితే 12. ఈ 12 అనేది మనం తీసుకున్న 6కి రెట్టింపులాగా ఉంది. అలాగా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపుగా కానీ కనిపించినట్లయితే ఆ సంఖ్యను ఏమంటాము అంటే ఇక్కడ చూస్తే పరిపూర్ణ సంఖ్య అంటాం. ఇక్కడ డెఫినేషన్ చూడండి. ఒక సంఖ్య దాని అన్ని కారణాంకాల మొత్తం అంటే వాటన్నిటిని కూడితే ఆ వచ్చు సంఖ్య మనకు తీసుకున్న సంఖ్యకు 2 రెట్లకు సమానమైతే ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటాము. అట్లాగే ఇక్కడ మనం చూస్తే ఉదాహరణ ఆల్రెడీ ఇచ్చారు. 6 యొక్క కారణాంకాలన్నింటిని కానీ కూడితే 12 వస్తుంది. ఈ 12 అనేది 6కి రెట్టింపుగా ఉంది కాబట్టి 12 అనేది 6కి రెట్టింపు కనుక ఈ 6ని పరిపూర్ణ సంఖ్య అంటాం. అట్లాగే 28 యొక్క కారణాంకాలు అన్నీ రాసి వాటిని కూడినట్లయితే 56 వస్తుంది. ఈ 56 అనేది ఈ 28కి రెట్టింపుగా ఉంది కనుక ఈ 28ని కూడా పరిపూర్ణ సంఖ్య అంటాము. కాబట్టి 6, 28లు పరిపూర్ణ సంఖ్యలు. ఎందుకంటే వాటి యొక్క కారణాంకాల మొత్తం ఆ ఇచ్చిన సంఖ్యకి రెట్టింపుగా ఉంది కాబట్టి. ఎలా అడగొచ్చు అంటే క్రింది వాటిలో పరిపూర్ణ సంఖ్యను గుర్తించండి అని అడగొచ్చు. క్రింది వాటిలో పరిపూర్ణ సంఖ్య కానిది కానీ గుర్తించండి అని అడగొచ్చు. లేకపోతే 1 నుంచి 100 వరకు ఎన్ని పరిపూర్ణ సంఖ్యలు ఉన్నాయే అని అడగొచ్చు. 6, 28లు పరిపూర్ణ సంఖ్యలు. 1 నుంచి 100 వరకు ఉండే పరిపూర్ణ సంఖ్యలు. ఒక అంకె పరిపూర్ణ సంఖ్య ఏంటి అంటే 6ని గుర్తించాలి. 2 అంకెల పరిపూర్ణ సంఖ్య ఏంటి అంటే 28 అని గుర్తించాలి. ఇక్కడ 10 పరిపూర్ణ సంఖ్య అవుతుందా కాదా అని అంటే ముందుకు వీటికి 10 యొక్క కారణాంకాలన్నీ రాయాలి. 1, 2, 5, 10. ఈ కారణాంకాలన్నింటినీ కూడినట్లయితే ఎంత వస్తుంది? మనకు 18 వస్తుంది. ఈ 18 అనేది 2 9లుగా ఉంది కానీ 2 10లుగా లేదు. కాబట్టి ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు అంటే 2 10లు 20 రావాలి. 20 రాలేదు కాబట్టి 10 పరిపూర్ణ సంఖ్య కాదు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 68 యొక్క అన్ని కారణాంకాలను రాయండి. కారణాంకాలు ఇలా టేబుల్గా రాసినట్లయితే 1 68, 2 34, 4 17 ఇలా రాసి వాటన్నిటిని రాసుకుంటే అవే కారణాంకాలు అవుతాయి. ఇవి కారణాంకాలు. ఒక్కోసారి కారణాంకాల సంఖ్యను గుర్తించండి అంటాడు. 68 యొక్క కారణాంకాల సంఖ్య 1, 2, 3, 4, 5, 6 కారణాంకాలు ఉన్నాయి. ఒక్కోసారి ఏమంటాడు అంటే 68 యొక్క ప్రధాన కారణాంకాలు ఎన్ని అంటే ఈ కారణాంకాలలో ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అర్థము. ప్రధాన సంఖ్యలు వచ్చేసి 2, 17 అంటే ఈ 68 యొక్క కారణాంకాలలో 2 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. మొత్తం కారణాంకాలు ఎన్ని అంటే వీటన్నిటిని లెక్కేయాలి.
ఈ కారణాంకాలలో ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడగొచ్చు. ఈ కారణాంకాలలో సంయుక్త సంఖ్యలు ఎన్ని అని అడగొచ్చు. ఇలా అడగడానికి అవకాశం ఉంది. ఈ కారణాంకాలలో సరి కారణాంకాలు ఎన్ని అని అడగొచ్చు. ఈ కారణాంకాలలో బేసి కారణాంకాలు ఎన్ని అని అడగొచ్చు. లేకపోతే ఈ కారణాంకాలలో సరి కారణాంకాల మొత్తం విలువ ఎంత, అంటే సరి కారణాంకాలన్నింటినీ కూడి ఎంతో చెప్పాలి. అట్లాగే బేసి కారణాంకాల మొత్తం విలువ ఎంత అని అడగొచ్చు. సరి కారణాంకాలు ఎన్ని, సరి కారణాంకాల మొత్తం విలువ. బేసి కారణాంకాలు ఎన్ని, బేసి కారణాంకాల మొత్తం విలువ. కారణాంకాలు ఎన్ని, వాటిలో ప్రధాన కారణాంకాలు ఎన్ని, ఇలా అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే 36 యొక్క కారణాంకాలను కనుగొనండి. ఇలాగా వాటి యొక్క గుణిజాలుగా రాసుకొని వాటి కారణాంకాలని చెప్పవచ్చు. పైన మనం చర్చించినట్లుగానే దీనికి కూడా కారణాంకాలు ఎన్ని, ప్రధాన కారణాంకాలు ఎన్ని, సరి కారణాంకాలు ఎన్ని, బేసి కారణాంకాలు ఎన్ని, సరి కారణాంకాల మొత్తం విలువ, ఇలా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అట్లాగే 6 యొక్క మొదటి 5 గుణిజాలు. ప్రతి సంఖ్యకు అపరిమితమైన గుణిజాలు ఉంటాయి కాబట్టి మనల్ని ఓన్లీ 5 గుణిజాలు మాత్రమే రాయండి అన్నారు. 6 1 6, 6 12 ఇలా రాసుకుంటాం. ఒక్కోసారి ఏమడుగుతాడు అంటే 6 యొక్క గుణిజాలను 30కి 70కి మధ్య రాయండి అంటాడు. 6 యొక్క గుణిజాలు 30కి 70కి మధ్యన రాయండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. వీటి మధ్యలో ఎన్ని ఉన్నాయని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 6 యొక్క గుణిజాలు 30కి 70కి మధ్య ఎన్ని ఉంటాయి, లేకపోతే వాటి మధ్యలో ఉండేటివి రాయండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అభ్యాసంలోకి వచ్చినట్లయితే క్రింద ఇవ్వబడిన సంఖ్యల యొక్క అన్ని కారణాంకాలు రాయండి. ఈ సంఖ్యలు ఇచ్చేస్తున్నారు, వీటి యొక్క కారణాంకాలన్నీ మీరు ప్రయత్నం చేయండి. ఈ కారణాంకాలు చెప్పేటప్పుడు నేను చెప్పినట్లుగా సరి కారణాంకాలు ఎన్ని, బేసి కారణాంకాలు ఎన్ని, సరి కారణాంకాల మొత్తం విలువ, బేసి కారణాంకాల మొత్తం విలువ, అలాగా కూడా మీరు ప్రయత్నం చేసి పెట్టుకోండి. అలాగే క్రింది వాటికి 5 యొక్క గుణిజాలు, 5 గుణిజాలను రాయండి. దీనికి 5కి 5 గుణిజాలు రాయాలి, 8కి 5 గుణిజాలు, 9కి 5 గుణిజాలు, ఇలా గుణిజాలు రాసుకోవాలి. తర్వాత ఇక్కడ జతపరచండి. 35 అనేది ఇక్కడ రెండో వరుసలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవాలి. 35 అనేది 7 యొక్క గుణిజంగా ఉంటుంది. 7 5 35 కాబట్టి 7 యొక్క గుణిజం. ఈ 15 అనేది ఏంటి, 15 అనేది ఇక్కడ కానీ మనం చూసినట్లయితే 30 యొక్క కారణాంకంగా ఉంటుంది. 30 యొక్క కారణాంకము. నెక్స్ట్ 16 అనేది ఎలా ఉంటుంది అంటే 8 యొక్క గుణిజం, 8 2 16. ఈ 20 అనేది ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే ఏం లేదు, ఇటు పక్కన మనకు ఇవ్వడం జరిగింది. 20 అనేది ఏంటి, 20 యొక్క కారణాంకంగా తీసుకోవచ్చు. 20 యొక్క కారణాంకంగా తీసుకోవచ్చు. అట్లాగే 25 అనేది ఏంటి అంటే 50 యొక్క కారణాంకం, 50 యొక్క కారణాంకం. నెక్స్ట్ 100 లోపు 9 యొక్క గుణిజాలను కనుక్కోండి. 100 లోపు 9 యొక్క గుణిజాలు అంటే 9, 18, 27, 36, 45 ఇలా 100 లోపున 99 వరకు రాయాల్సిన ఉంటుంది. అట్లాగే ఇక్కడ ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక టేబుల్, సంఖ్యలు, కారణాంకాలు, కారణాంకాల సంఖ్య. ప్రతి సంఖ్యకి కారణాంకాలు రాశారు, అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి రాశారు. వీటిని బేస్ చేసుకుంటే ఇక్కడ మనం కనుగొనేవి ఏ సంఖ్య 1 కేవలం ఒకే ఒక కారణాంకం ఉంది, 1కి ఒకే ఒక కారణాంకం ఉంది, అది కూడా అదే సంఖ్య. బి అనే ఒక పాయింట్ మనం చూస్తే ఖచ్చితంగా 2 కారణాంకాలు 1 మరియు అదే సంఖ్యలు కలిగి ఉండే సంఖ్యలు, 1 మరియు అదే సంఖ్యలు కలిగి ఉండే సంఖ్యలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే 2, 3, 5, 7, 11 ఇలాంటివి ఉన్నాయి. వీటిని ఏమంటాము అంటే ప్రధాన సంఖ్యలు. 1 కాకుండా ఇతర సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాము. 1 కాకుండా, ఎందుకంటే 1కి ఒకే ఒక కారణాంకం ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే 1 కాకుండా ఇతర సంఖ్యలు మనం పరిశీలిస్తే 1 మరియు అదే సంఖ్యలు కారణాంకాలుగా ఉంటే అటువంటి వాటిని ప్రధాన సంఖ్యలు అంటాము. ఇవి కాకుండా మరికొన్ని ప్రధాన సంఖ్యలను కనుగొనడానికి ప్రయత్నించాలి. ఇక్కడ టేబుల్లో కొన్ని మాత్రమే ఇచ్చారు, కొన్ని మనం ప్రయత్నించండి అన్నారు. తర్వాత సి అనే ఒక పాయింట్ మనం చూస్తే 4, 6, 8, 9, 10 మొదలైన సంఖ్యలకు
రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. ఖచ్చితంగా రెండు కారణాంకాలు ఉంటే ప్రధాన సంఖ్యలు అంటాము. ఒకే ఒక కారణాంకం ఉండేది ఒకటి మాత్రమే, రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే వాటిని సంయుక్త సంఖ్యలు అంటాము. ఇక్కడ ఇచ్చేస్తున్నారు, రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం. 15 సంయుక్త సంఖ్య కాదన్నారు, ఎందుకంటే 15కి ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. 1, 15 కాకుండా ఎక్కువ కారణాంకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. అలాగా సంయుక్త సంఖ్యలు మనం చూడాలి. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, ఒకటి ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఎందుకంటే ఒకటికి ఒకే ఒక కారణాంకం ఉంటుంది కాబట్టి ప్రధాన సంఖ్యగా చెప్పకూడదు, సంయుక్త సంఖ్యగా చెప్పకూడదు. ప్రధాన సంఖ్యగా చెప్పాలి అంటే 2 కారణాంకాలు ఉండాలి, సంయుక్త సంఖ్యగా చెప్పాలి అంటే కనీసం 3 కారణాంకాలు ఉండాలి. అది గమనించాలి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనము 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలను సులభమైన పద్ధతుల్లో కనుగొనవచ్చును. ఇది ఒక టేబుల్ రూపంలో ఇక్కడ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఈ పద్ధతిని గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు ఎరటోస్తనీస్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అందించారు. కాబట్టి గ్రీకు గణితవేత్త అని గుర్తుపెట్టుకోవాలి, ఆయన పేరు ఎరటోస్తనీస్ అని గుర్తుపెట్టుకోవాలి, ఆయన కాలం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పద్ధతిని చూద్దాం. దిగువన చూపిన విధంగా 1 నుంచి 100 వరకు అన్ని సంఖ్యలను జాబితా చేయండి. ఇలాగ ఇక్కడ దీన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని జల్లెడ పద్ధతి అంటారు. జల్లెడ పద్ధతి. ఇక్కడ సోపానం 1 అలా వాటిని కనుగొనే విధానం అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ పద్ధతిని జల్లెడ పద్ధతి అని అంటారు. జల్లెడ పద్ధతి అని అంటారు. ఇక్కడ ప్రయత్నించండిలో ఒక పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. 2 × 3 + 1 2 3s are 6 + 1 7 ప్రధాన సంఖ్య అని గమనించండి. ప్రధాన సంఖ్యను పొందడానికి ఇక్కడ 2 యొక్క గుణిజానికి 1ని కలిపాము. ఈ రకమైన మరికొన్ని సంఖ్యలను మీరు కనుక్కోగలరా? ఇలాంటి రూపంలో 2 యొక్క గుణిజానికి 1ని కలిపితే ప్రధాన సంఖ్య వస్తుంది. అటువంటివి మీరు మరికొన్ని రాయగలరా? 2 యొక్క గుణిజానికి 1ని కలిపాము, ఈ రకమైన మరికొన్ని సంఖ్యలను మీరు కనుక్కోగలరా అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సపోజ్ 5 ఉంది. 5ని ఏమి రాయొచ్చు? 2 × 2 + 1 2 యొక్క గుణిజానికి 1 కలిపాం. 2 యొక్క గుణిజానికి 1 కలిపాం. అట్లాగే 11 ఉంది. 2 × 5 = 10 + 1 11. ఇది కూడా ప్రధాన సంఖ్య. ఇలాగ మరికొన్ని మనల్ని అక్కడ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ 4 కనుక గమనించినట్లయితే 15 కంటే తక్కువగా ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు రాయండి. 15 కంటే తక్కువగా ఉండే అన్ని ప్రధాన సంఖ్యలు ఇవి ఏవి? 2, 3, 5, 7, 11 మరియు 13. వీటిని చెప్పాలి. ఇక్కడ ప్రధాన సంఖ్యల గురించి మనం ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే 1 నుంచి 100 వరకు కానీ మనం పరిశీలించినట్లయితే ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అంటే 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 25 ప్రధాన సంఖ్యలు. తర్వాత 1ల స్థానంలో 3 ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1 నుంచి 100 వరకు 1ల స్థానంలో 3 ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1ల స్థానంలో 5 ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1ల స్థానంలో 7 ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1ల స్థానంలో 9 ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1ల స్థానంలో 1 ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఇలాగా కొన్ని పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే 1 నుంచి 50 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? 51 నుంచి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని? అట్లాగే 30 నుంచి 70 వరకు, ఇలా వివిధ రూపాలుగా మనం వాటిని చూసి పెట్టుకోవాలి. అంటే రెగ్యులర్గా ఇంతకుముందు అడిగినట్లుగా 1 నుంచి 100 వరకు అడుగుతారని అనుకోకండి. ఇవి ప్రధాన సంఖ్యలకి ఇక్కడ పాఠ్యపుస్తకంలో ఉండేటివి. నెక్స్ట్ సరి మరియు బేసి సంఖ్యలు. మీరు 2, 4, 6, 8, 10, 12, 14 సంఖ్యలలో ఏదైనా అమరికను గమనించారా? వాటిలో ప్రతి ఒక్కటి 2 యొక్క గుణిజము అని మీరు కనుగొంటారు. వీటిని సరి సంఖ్యలు అంటాము. 2 యొక్క గుణిజాలన్నింటినీ సరి సంఖ్యలు అంటాం. మిగిలిన 1, 3, 5, 7, 9, 11 సంఖ్యలను బేసి సంఖ్యలు అంటాము. సరి సంఖ్యలను మాత్రము 2చే భాగించినప్పుడు శేషం 0 వస్తుంది. బేసి సంఖ్యలను 2చే భాగించగా శేషం 1 వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మీరు 2 అంకెల సంఖ్యను లేదా 3 అంకెల సంఖ్యను సరి సంఖ్యనా కాదా అని సరిచూడవచ్చు.
ఎన్ని అంకెలు ఉన్నా కూడా సరిసంఖ్య అవుతుందా కాదంటే ఈ ఒకట్ల స్థానాన్ని మనం పరిశీలించి చెప్పేయచ్చు సరిసంఖ్యనా అని మీకు ఎలా తెలుస్తుంది. 2 చేత భాగించడం ద్వారా ఇది చెప్పవచ్చు. ఇది కష్టమైనది కదా. ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉన్న సంఖ్యను సరిసంఖ్య అని అంటాము. ఇలాగ ఒకట్ల స్థానాన్ని మనం పరిశీలించి ఇది సరిసంఖ్య అవుతుందా కాదా అని చెప్తాము. అట్లాగే ఒకట్ల స్థానాన్ని పరిశీలించి బేస్ సంఖ్య అవుతుందా కాదా అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అతి చిన్న సరిసంఖ్య ఏది అంటే 2. అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది అంటే 2. దీన్నే సరి ప్రధాన సంఖ్య అని కూడా అంటాము. 2 అనేది సరి సంఖ్య మరియు అతి చిన్న ప్రధాన సంఖ్య. ఇది ఒక పాయింట్. ఇతర ప్రధాన సంఖ్యలు 3, 5, 7, 11, 13 ఇవి 2 తప్ప మిగతా ప్రధాన సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ 2 తప్ప ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య అని మనం చెప్పగలం. ఈ పాయింట్లను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అభ్యాసంలోకి వచ్చినట్లయితే ఏవైనా 2 బేస్ సంఖ్యల మొత్తం ఎంత? 2 బేస్ సంఖ్యలను కూడినట్లయితే ఏమొస్తుంది? సపోజ్ 1 + 3 2 బేస్ సంఖ్యలు కూడితే ఏమొస్తుంది? 4. కనుక 2 బేస్ సంఖ్యల మొత్తము సరి సంఖ్య అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2 సరి సంఖ్యల మొత్తం ఎంత? 2 సరి సంఖ్యలు సపోజ్ 2 + 4 ఇవి 2 సరి సంఖ్యలు ఎంత? 6. కనుక 2 సరి సంఖ్యల మొత్తము సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ క్రింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా అని మనం చెప్పాలి. 3 బేసి సంఖ్యల మొత్తము సరి సంఖ్య అని వాళ్ళు ఇచ్చేశారు. మనం దీన్ని తీసుకుందాం. 3 బేసి సంఖ్యల మొత్తం కనుక్కుందాం. చివరికి సరి సంఖ్య వస్తే సత్యం అని చెప్తాం, లేకపోతే అసత్యం అని చెప్తాం. 3 బేసి సంఖ్యలు దానికంటూ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. 3 బేసి సంఖ్యలు 1 1 1 వేరే వేరే తీసుకోవాలని కూడా ఏం చెప్పలేదు అక్కడ. 3 బేసి సంఖ్యలు మనకు కన్వీనియంట్గా ఉదాహరణ తీసుకొని పరిశీలించవచ్చు. 3 బేసి సంఖ్యలు 1 + 1 + 1 ఎంత? 3. 3 బేసి సంఖ్యలను కూడితే ఏమొచ్చేసింది? 3. 3 అనేది ఏంటి? బేసి సంఖ్య. కాబట్టి 3 బేసి సంఖ్యల మొత్తము బేసి సంఖ్య వచ్చినది. ఇక్కడ ఇవ్వడం సరి సంఖ్య ఇచ్చారు కాబట్టి ఇది అసత్యము అని చెప్పాలి. నెక్స్ట్ 2 బేసి సంఖ్యలు మరియు ఒక సరి సంఖ్య. 2 బేసి సంఖ్యలు. 2 బేసి సంఖ్యలు అంటే 1 + 1 వేరే వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సరి సంఖ్య +2. 2 బేసి సంఖ్యలు తీసుకున్నాను, ఒక సరి సంఖ్య. 1 + 1 2, 2 + 2 4. 4 అనేది ఏంటి? సరి సంఖ్య. కాబట్టి వాళ్ళు ఇచ్చినది కరెక్టే. నెక్స్ట్ 3 బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్య. 3 బేసి సంఖ్యల లబ్ధం చేద్దాం. 3 బేసి సంఖ్యల లబ్ధం 1 × 1 × 1. 1 1s 1 1 1s 1. 1 అనేది ఏంటి? బేసి సంఖ్య. కాబట్టి 3 బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్య అనేది కరెక్ట్. నెక్స్ట్ సరి సంఖ్యను 2తో భాగిస్తే భాగఫలం ఎల్లప్పుడూ బేసి సంఖ్యగా ఉంటుంది. సరి సంఖ్యను 2తో భాగిస్తే భాగఫలం ఎల్లప్పుడూ బేసి సంఖ్యగా ఉంటుంది. సరి సంఖ్యను 2తో భాగిస్తే భాగఫలం ఏమొస్తుంది? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే సరి సంఖ్యను 2తో భాగిస్తే 2 3 6. ఈ భాగఫలం బేసి సంఖ్య కావచ్చు. ఒకవేళ 8 అనే సరి సంఖ్యను 2తో భాగిస్తే 2 4 8 శేషం 0. ఇక్కడ భాగఫలం ఏంటి? సరి సంఖ్య. ఇక్కడ భాగఫలం సరి సంఖ్య. అంటే సరి సంఖ్యలను కొన్ని సరి సంఖ్యలనేమో 2తో భాగిస్తే భాగఫలం బేసి సంఖ్య కనిపిస్తుంది. కొన్ని సరి సంఖ్యలను 2తో భాగిస్తే భాగఫలం సరి సంఖ్యగా కనపడుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ బేసి సంఖ్య అనేది తప్పు. కొన్నిసార్లు బేసి సంఖ్య వస్తుంది, కొన్నిసార్లు సరి సంఖ్య వస్తుంది. కాబట్టి ఇది అసత్యము. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అన్నారు. ఇప్పుడు 2 ఉంది కదా, 2 అనేది ప్రధాన సంఖ్య, ఇది బేసి సంఖ్య కాదు. కాబట్టి ఇక్కడ అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అనడం అనేది తప్పు. ప్రధాన సంఖ్యలకు ఎటువంటి కారణాంకాలు లేవు. ప్రధాన సంఖ్యలకు ఎటువంటి కారణాంకాలు లేవు. ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, వాటి కారణాంకాలు అనేది 1 మరియు అదే సంఖ్యలు వస్తాయి. అదే సంఖ్యలు వస్తాయి, 1 మరియు అదే సంఖ్యలు. మనం ఏ సంఖ్య తీసుకుంటామో దానికి 1 మరియు అదే సంఖ్యలు కారణాంకాలుగా ఉంటాయి. ఎటువంటి కారణాంకాలు లేవు అన్నారు. 1 మరియు అదే సంఖ్యలు వస్తాయి కాబట్టి ఇది అసత్యము. నెక్స్ట్ 2 ప్రధాన సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ సరి సంఖ్య ఉంటుంది. 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అన్నారు. ఇప్పుడు సపోజ్ 2 + 3 2 ప్రధాన సంఖ్యలే. వీటి మొత్తం ఎంత? 5. 5 అనేది ఏంటి? బేసి సంఖ్య. కాబట్టి ఎల్లప్పుడూ సరి సంఖ్య రావడం అనేది జరగట్లేదు. అదే 3 + 5 3 5 అనేటివి ప్రధాన సంఖ్యలు, వాటి మొత్తం 8 సరి సంఖ్య. అంటే ఇలాంటి ప్రధాన సంఖ్యలను కలిపితే ఏమో సరి సంఖ్య వస్తుంది.
2, 3 అనే ప్రధాన సంఖ్యలను కలిపితే ఏమో బేస్ సంఖ్య వస్తుంది. కాబట్టి మారిపోతుంది. ఎల్లప్పుడూ సరి సంఖ్య రావడం అనేది జరగట్లేదు కనుక ఇది అసత్యము. 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. మన ప్రధాన సంఖ్యలలో 2 అనేది మాత్రమే సరి ప్రధాన సంఖ్య కాబట్టి ఇది కరెక్ట్. అన్నీ సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు, అన్నీ సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అన్నారు. 2 అనేది సరి సంఖ్యే కానీ సంయుక్త సంఖ్య కాదు. ఇక్కడేమో అన్నీ సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అన్నారు. 2 సరి సంఖ్య కానీ అది సంయుక్త సంఖ్య కావట్లేదు కాబట్టి ఇది అసత్యము. 2 సరి సంఖ్యల లబ్ధము ఎల్లప్పుడూ సరి సంఖ్య అయి ఉంటుంది. 2 సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడు అంటే 2 × 2 2 2 4 4 అనేది సరి సంఖ్య కనుక 2 సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ సరి సంఖ్య అవుతుంది. ఇది సత్యము. నెక్స్ట్ 13 మరియు 31 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు. ఈ 2 సంఖ్యలు ఒకే అంకెలు 1 మరియు 3ను కలిగి ఉంటాయి. 100 వరకు ఉన్న ఇలాంటి ప్రధాన సంఖ్యల జతలను కనుగొనండి. అంటే 13 ప్రధాన సంఖ్య, ఆ అంకెలను తారుమారు చేసినప్పుడు 31 కూడా ప్రధాన సంఖ్య అయింది. అట్లాగంటే దీనిలో ఒకే అంకెలు ఉంటాయి, అవి 2 కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి. అటువంటి జతలు అనేటివి చెప్పండి అన్నారు. అట్లాంటి జతలు ఏమొస్తాయి ఒకసారి మనం ఈ టేబుల్లో కానీ మనం గమనించినట్లయితే అంకెలను తారుమారు చేసినా కూడా వచ్చేటివి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ 17 17 71 17 71 అట్లాగే ఇంకేమున్నాయి మీరు చూస్తూ వెళ్తే 13 31 అనేది ఆల్రెడీ ఇచ్చేశారు. ఇక్కడ చూడండి 37 37 73 37 73 ఇంకా ఏమున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 19ని తారుమారు చేసాం. 19ని తారుమారు చేస్తే 91 రావాలి. 91 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఇది సంయుక్త సంఖ్య అవుతుంది, దాంతో రాదు. నెక్స్ట్ 23ని తారుమారు చేస్తే 32 అనేది సరి సంఖ్య కనుక అదేమవుతుంది సంయుక్త సంఖ్య అయిపోతుంది. 29ని తారుమారు చేస్తే 92 అనేది సంయుక్త సంఖ్య, అది కూడా కాదు. నెక్స్ట్ 37 అనేది చెప్పాము. తర్వాత 41ని తారుమారు చేస్తే 14, అది కాదు. 43ని తారుమారు చేస్తే 34, అది కాదు. 47ని తారుమారు చేస్తే 74, అది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 53ని తారుమారు చేస్తే 35, అది కాదు. ఇంకా ఏమున్నాయి అట్లాంటివి చూసినట్లయితే ఇక్కడ 79 97 97 ఇలాగా వాటిని మనం తారుమారు చేసినా కూడా ప్రధాన సంఖ్యలు అయ్యేటివి ఇవి గుర్తించాలి మనం. ఇక్కడ ఆ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఒక్కోసారి అటువంటిది సాంఖ్యిక శాస్త్రంలో కూడా అడగడానికి అవకాశం ఉంది. అటువంటి సంఖ్యల సరాసరి ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 20 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలను విడివిడిగా రాయండి. 20 కంటే చిన్నవైన ప్రధాన సంఖ్యలు సపరేట్గా రాయాలి, సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్ 1 మరియు 10 మధ్య ఉన్న పెద్ద ప్రధాన సంఖ్య ఏది? 1 మరియు 10 మధ్య ఉన్న పెద్ద ప్రధాన సంఖ్య 7. క్రింది వాటిని 2 బేసి ప్రధాన సంఖ్యలు మొత్తంగా వ్యక్తపరచండి. ఇప్పుడు 44ను 2 బేసి ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయాలి. 36ను 2 బేసి ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయాలి. 24ను 2 బేసి ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయాలి. అంటే మీరు రాయాలి అంటే 44 వరకు ప్రధాన సంఖ్యలన్నింటినీ మీరు గుర్తు చేసుకున్నట్లయితే వాటిని ఏ రెండింటిని కలిపితే మనకి ఇక్కడ 44 వస్తుంది అనేది మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 44 అనేది ఇప్పుడు 3 + 41 2 ప్రధాన సంఖ్యల మొత్తం, ఈ 2 ప్రధాన సంఖ్యలై ఉండాలి, వాటి మొత్తం 44 రావాలి. అట్లాగా అవి కూడా బేసి ప్రధాన సంఖ్యలు, సరి ప్రధాన సంఖ్యని ఉపయోగించకూడదు, 2ను ఉపయోగించకూడదు. అంటే రాయాలంటే 44 వరకు ఉండే ప్రధాన సంఖ్యలన్నీ మనం గుర్తు చేసుకుంటే అప్పుడు ఈజీగా ఏ రెండింటిని కలిపితే 44 వస్తుంది, అవి 2 కూడా బేసి ప్రధాన సంఖ్యలు ఉండాలి అనేది మనం గ్రహించాలి. నెక్స్ట్ భేదం 2 ఉన్న ప్రధాన సంఖ్యల జతలను చెప్పండి. ఏ 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటుందో 2 భేదం ఉన్న ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటాము. ఓకేనా? ఇక్కడ 1 నుంచి 100 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అంటే 8 జతలు వస్తాయి. 8 జతలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 ఇవి 2 ప్రధాన సంఖ్యలు, వాటి భేదం కూడా ఎంత ఉండాలి? 2 ఉండాలి. అట్లాగే 5, 7 వీటి మధ్య భేదం 2 కాబట్టి ఇవి కూడా కవల ప్రధాన సంఖ్యలు. అట్లాగే 11, 13 17, 19 ఇట్లాంటివి రాసుకోవాలి, వాటి మధ్య భేదం 2 ఉండాలి. 1 నుంచి 100 వరకు ఎన్ని కవల ప్రధాన సంఖ్యల జతలు ఉంటాయి?
8 ఉంటాయి. ఎలా అడగవచ్చు ప్రశ్న? క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్యల జతను గుర్తించండి, కవల ప్రధాన సంఖ్యల జత కాని దానిని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. సరే, 1 నుంచి 50 వరకు ఉండే కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని? 51 నుంచి 100 వరకు ఉండే కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. వాటిని నోట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు ఈ కవల ప్రధాన సంఖ్యల్లో ఉండే సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అవుతాయి, కానీ ప్రధాన సంఖ్యలన్నీ కవల ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 5, 11 రాశాను జత. 5, 11 ఇవి ప్రధాన సంఖ్యలే, కానీ ఇవి కవల ప్రధాన సంఖ్యలు కాదు. కాబట్టి ప్రధాన సంఖ్యలన్నీ కవల ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. కవల ప్రధాన సంఖ్యలన్నీ ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అవుతాయి అనేది స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది? క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య అవుతుంది అనేది మనం గుర్తించాలి. 23 1 మరియు 23 మాత్రమే కారణాంకాలుగా కలిగి ఉంటుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. 51 అనేది ఇక్కడ ఇది మనకు దేంతో పోతుంది? 3తో కూడా 5 క్యాన్సిల్ అవుతుంది కనుక ఇది సంయుక్త సంఖ్య. 37 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. 26 అనేది సంయుక్త సంఖ్య. మధ్యలో ప్రధాన సంఖ్యలు లేని 100 లోపు 7 వరుస సంయుక్త సంఖ్యలు రాయండి. ఎక్కడా కూడా ప్రధాన సంఖ్యలు ఉండకూడదు. అట్లాంటి 7 వరుస సంయుక్త సంఖ్యలు రాయాలి. ఎక్కడొస్తాయి 89 నుంచి 97 మధ్యలో ఉండేటివన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. ఇవి 7 సంయుక్త సంఖ్యలు వస్తాయి. 7 సంయుక్త సంఖ్యలు వస్తాయి. ఇక్కడ గరిష్టంగా 7 సంయుక్త సంఖ్యలు వస్తాయి అనే పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్రింది ప్రతి సంఖ్యను 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా వ్యక్తపరచండి. 21ని 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తం. ఇప్పుడు 21 రాయాలి అంటే మీరు ఈ 21 వరకు ఉండే ప్రధాన సంఖ్యలన్నీ మనకు గుర్తుంటే 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయాలి. 21ని 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాస్తే అది అప్పుడు దీన్ని ఓకే చేస్తుంది. ఎట్లాగా? ఈ 21ని మీరు అందుకోసం ప్రధాన సంఖ్యలన్నీ కూడా మీకు గుర్తుండాలి. ఏ ప్రధాన సంఖ్యలు ఉన్నాయి వాటిలో మనకు 3ని కూడితే 21 రావాలి. 3 ప్రధాన సంఖ్యల్ని మనం అక్కడ కూడితే 21 రావాలి. ఏ వస్తాయి అనేది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. 3 ప్రధాన సంఖ్యలను కలిపితే 21. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3, 7, 11. 3, 7 ఎంత? 10. 10కి 11 కలిపితే 21. అట్లాగా 3 ప్రధాన సంఖ్యలు మొత్తము 21. అట్లాగా వాటిని మనం నోట్ చేయాలి. ఒక్కోసారి ఏమంటాడు అంటే ఎన్ని జతలుగా 3 బేసి ప్రధాన సంఖ్యల మొత్తం 21 వస్తుంది అలా కూడా అడుగుతాడు. ఎన్ని పేర్స్, అట్లాగే ఎన్ని జతలుగా మనం 3 ప్రధాన సంఖ్యల్ని మనం కలిపితే 31 వస్తుంది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇట్లాంటివి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 20 కంటే తక్కువైన మొత్తం 5చే భాగించబడే 5 జతల ప్రధాన సంఖ్యలు రాయండి. 20 కంటే తక్కువగా ఉండాలి. వాటి మొత్తం 5చే నిశ్శేషంగా భాగించబడేటట్లుగా 5 జతల ప్రధాన సంఖ్యలను రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 + 7 10. 10 అనేది 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 5. 5 అనేది 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఇంకా మనం చేసినట్లయితే 3 + 17 20. ఇది 5చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇలాగ మనం 20 కంటే తక్కువైనవి వాటిని గమనించాలి. నెక్స్ట్ ఖాళీలను పూరించండి. 2 కారణాంకాలు మాత్రమే ఉన్న సంఖ్యలను ఏమంటాము? ప్రధాన సంఖ్యలు అంటాం. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలను ఏమంటాం? సంయుక్త సంఖ్యలు అంటాం. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. అతి చిన్న ప్రధాన సంఖ్య ఎంత? 2. అతి చిన్న సంయుక్త సంఖ్య ఎంత? 4. అతి చిన్న సరి సంఖ్య ఎంత? 2. వాటిలో అతి చిన్న అతి పెద్ద ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు. అంటే ఏ సంఖ్యతో భాగించాలి అంటే మనం నిజమైన భాగాహారం చేయకుండా సులభంగా చెప్పాలి అంటే భాజనీయత సూత్రాలు తెలియాలి. ఇక్కడ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే
2 యొక్క బాజనీతా నియమం 3, 4, 5, 6, 8, 9, 10, 11 వీటి యొక్క బాజనీతా నియమాలు ఈ తరగతిలో తెలుసుకోవడం జరుగుతుంది. మొదటిగా 10 యొక్క బాజనీతా సూత్రం. 10 యొక్క బాజనీతా సూత్రం అంటే మనం 10 యొక్క గుణిజాలను పరిశీలించినప్పుడు అన్నింటి యొక్క ఒకట్ల స్థానంలో 0 ఉంటుంది. అంటే 10తో నిశేషంగా భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో 0 ఉంటే సరిపోతుంది అని మనం గమనించాలి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 ఉంటే అది 10చే నిశేషంగా భాగించబడుతుంది అని అర్థం. అట్లాగే ఇక్కడ మీరు 100కి బాజనీతా నియమాన్ని కనుగొనగలరా? 100తో నిశేషంగా భాగించబడాలి అంటే ఉండాలి, చివర 2 సున్నాలు ఉండాలి అనేది కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే 100కి మనం కానీ గుణిజాలు కానీ చూసినట్లయితే 100, 200, 300, 400 ఇలా ఉంటాయి. కాబట్టి చివర 2 సున్నాలు ఉంటే అది 100చే నిశేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పవచ్చు. అట్లాగే 5 యొక్క బాజనీతా సూత్రం. 5 యొక్క గుణిజాలను కానీ మనం పరిశీలించినట్లయితే ఒకట్ల స్థానంలో 5, 0, 5, 0 ఉన్నాయి. అంటే దాన్ని ఒక నియమంగా మనం చెప్పవచ్చు. ఒకట్ల స్థానంలో 0 లేక 5 ఉన్నట్లయితే ఒకట్ల స్థానంలో 0 లేక 5 ఉంటే ఆ సంఖ్య 5చే నిశేషంగా భాగించబడుతుంది అని మనం ఒక నియమంగా చెప్పుకోవచ్చు. అట్లాగే 2 యొక్క బాజనీతా సూత్రం. 2 యొక్క బాజనీతా సూత్రం ఏంటి? 2 యొక్క గుణిజాలను కానీ మనం పరిశీలించినట్లయితే అన్నింటికి ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి దాన్నే మనం ఒక నియమంగా చెప్పవచ్చు. ఏంటి ఆ నియమం? ఇక్కడ చూస్తే ఒక సంఖ్య దాని ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6 లేదా 8 అంకెలను కలిగి ఉంటే అది 2చే నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు. ఇవి ఉండాలి. అట్లాగే 3 యొక్క బాజనీతా నియమం. 3 యొక్క బాజనీతా నియమం ఏంటి అంటే అంకెల మొత్తం 3 యొక్క గుణిజమైతే ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం అంటే అన్ని డిజిట్స్ని యాడ్ చేయాలి. ఆ మొత్తం 3 యొక్క గుణిజమైతే ఆ సంఖ్య 3చే నిశేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చేశారు. ఇక్కడ 25లో అంకెలను కూడితే ఎంత వచ్చింది? 7. 7 అనేది 3 యొక్క గుణిజం కాదు, కాబట్టి అది 3చే నిశేషంగా భాగించబడదు. 37లో అంకెల మొత్తం ఎంత? 10. 10 3 యొక్క గుణిజం కాదు, కాబట్టి 37 అనేది 3తో నిశేషంగా భాగించబడదు. అట్లాగే ఇక్కడ చూస్తే 36 అంకెల మొత్తం ఎంత? 9. 9 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి 36 కూడా 3తో నిశేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పవచ్చు. అట్లాగే 6 యొక్క బాజనీతా సూత్రం. 6 యొక్క బాజనీతా సూత్రం. 6 కంటూ ప్రత్యేక నియమం ఏంటి అంటే అది 2 మరియు 3 ఈ రెండింటి యొక్క బాజనీతా నియమాలను కానీ అది తృప్తిపరిచినట్లయితే ఆ సంఖ్య 6చే నిశేషంగా భాగించబడుతుంది. 2 యొక్క బాజనీతా నియమం, 3 యొక్క బాజనీతా నియమం. ఇలాగా దీన్ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే ఆ 2 అక్కడ ఉండే ఆ లబ్ధంలో ఉండే ఆ 2 యొక్క బాజనీతా నియమాలను కానీ పాటించినట్లయితే సరిపోతుంది. అంటే ఆ సంఖ్యల్ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకొని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 యొక్క బాజనీతా నియమం. 4 యొక్క బాజనీతా నియమం ఏంటి అంటే కనీసం మనకి ఇక్కడ ఎన్ని ఉండాలి? 3 అంకెలు ఉండాలి. 3 అంకెలు కలిగి ఉండే సంఖ్య తీసుకోవాలి. అలాగే ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగింది చూడండి. 3 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలో 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సంఖ్యలో చివరి 2 అంకెలతో అనగా 1లు 10లతో ఏర్పడే సంఖ్య 4తో నిశేషంగా భాగించబడితే ఇచ్చిన సంఖ్య కూడా 4తో నిశేషంగా భాగించబడుతుంది. చివరి 2 స్థానాలతో ఏర్పడిన సంఖ్య అది గమనిస్తే సరిపోతుంది. 8 యొక్క బాజనీతా సూత్రం ఏంటి అంటే 8 యొక్క బాజనీతా సూత్రము దాన్ని మనం పరిశీలించాలి అంటే 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలో చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 8చే భాగించబడుతుంది, నిశేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పవచ్చు. చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య మొత్తం ఉంది. అప్పుడు 512ని తీసుకొని భాగించినట్లయితే చాలు. 512 8తో 8 6ల 48 ఎంత ఉంటుంది? 3 2 32 8 4ల 32. అట్లాగా చివరి 3 అంకెలను తీసుకొని మనం 8తో
భాగించి చూసుకోవడం జరుగుతుంది. తర్వాత 9 యొక్క భాజనీయత నియమం. 9 యొక్క భాజనీయత నియమం ఏంటి అంటే, ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం, ఇచ్చిన సంఖ్యలో ఉండే అంకెల మొత్తం 9చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య కూడా 9చే నిశేషంగా భాగించబడుతుంది అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 11 యొక్క భాజనీయత నియమం ఏంటి అంటే, ముందుగా ఆ సంఖ్యలో సరి స్థానాలను బేసి స్థానాలను గుర్తించాలి. ఈ సరి స్థానాలలో ఉండే అంకెలు మొత్తం కనుక్కోవాలి, బేసి స్థానాల్లో ఉండే అంకెలు మొత్తం కనుక్కోవాలి. ఆ రెండింటి యొక్క భేదం కనుక్కుంటే ఆ భేదం 0 కానీ 11 యొక్క గుణిజం కానీ రావాలి. అంటే ఏం చేయాలి? 11 యొక్క భాజనీయత నియమాన్ని మనం పరిశీలించాలి అంటే ముందుగా దాన్ని బేసి స్థానాలు సరి స్థానాలను గుర్తించాలి. బేసి స్థానాల్లో ఉండే అంకెల మొత్తము సరి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం కనుక్కోవాలి. ఈ రెండు మొత్తాల భేదం కనుక్కోవాలి. ఆ భేదం అనేది 0 కానీ 11 యొక్క గుణిజం కానీ వచ్చినట్లయితే ఆ ఇచ్చిన సంఖ్య కూడా 11చే నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నిర్వచనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక సంఖ్య యొక్క 11 యొక్క భాజనీయతను సరిచూడడానికి నియమం ఏమిటంటే, బేసి స్థానాలలో, అది కూడా కుడి నుంచి చూడాలి, అంకెల మొత్తము మరియు సంఖ్య యొక్క సరి స్థానాలలో, అది కూడా కుడివైపు నుంచి చూడాలి, అంకెల మొత్తానికి మధ్య భేదాన్ని కనుగొనండి. భేదం 0 లేదా భేదం 11చే భాగించబడినట్లయితే అప్పుడు ఆ సంఖ్య 11చే భాగించబడుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి అభ్యాసంలోని లెక్కలు భాజనీయత సూత్రాలను ఉపయోగించి క్రింది సంఖ్యలను ఏవి 2చే ఇలా వీటితో భాజనీయత నియమం ప్రకారం సరిచూడండి అన్నారు. ఇక్కడ ఉదాహరణకి ఒక లెక్క ఇచ్చేశారు, ఒక ప్రాబ్లం ఇచ్చేశారు. 128 2తో 1ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఇది భాగించబడుతుంది. నెక్స్ట్ 3తో అన్నప్పుడు ఏం చేయాలి? అంకెలు మొత్తం చేయాలి. అట్లాగా మీకు ఈ ప్రశ్నను నేను అన్నిటిని ఉపయోగించి చెప్తాను. ఇప్పుడు ఏంటి అంటే 1586 అన్ని భాజనీయత నియమాలు దీనికి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 1ల స్థానంలో 6 ఉంది. 1ల స్థానంలో 6 ఉంది కాబట్టి 2చే నిశేషంగా భాగించబడుతుంది. తర్వాత 3 యొక్క భాజనీయత నియమం అన్నప్పుడు అంకెల మొత్తం కనుక్కోవాలి. అంకెల మొత్తం, ఈ అంకెల మొత్తం వీటన్నిటిని 1 + 5 6, 6 + 8 14, 14 + 6 20, 14 + 6 20. ఈ 20 అనేది 3 యొక్క గుణిజం కాదు, అంటే 3తో నిశేషంగా భాగించబడదు. ఎప్పుడైతే అంకెల మొత్తం 3చే నిశేషంగా భాగించబడలేదో ఈ సంఖ్య కూడా 3తో నిశేషంగా భాగించబడదు. నెక్స్ట్ 2తో నిశేషంగా భాగించబడి 3తో నిశేషంగా భాగించబడకపోతే 6తో కూడా నిశేషంగా భాగించబడదు. నెక్స్ట్ 1ల స్థానంలో 6 ఉంది, 0 లేదు కాబట్టి 10తో నిశేషంగా భాగించబడదు. నెక్స్ట్ 1ల స్థానంలో 0 కానీ 5 కానీ లేదు కాబట్టి 5చే నిశేషంగా భాగించబడదు. నెక్స్ట్ 4తో చూసేటప్పుడు చివరి 2 స్థానాలను తీసుకోవాలి. అంటే 1లు 10ల స్థానాలతో ఏర్పడిన సంఖ్యను తీసుకోవాలి. దీన్ని 4తో భాగించి చూస్తాం. 4 2 8 6, 4 1 4, 2 శేషం మిగిలింది. శేషం మిగిలితే భాగించబడట్లేదు అని అర్థం. అంటే 4తో ఇచ్చిన సంఖ్య నిశేషంగా భాగించబడలేదు. అట్లాగే 8తో అన్నప్పుడు చివరి 3 స్థానాలతో ఏర్పడిన సంఖ్యను తీసుకోవాలి. చివరి 3 స్థానాలతో ఏర్పడిన సంఖ్య, దీన్ని 8తో భాగించి చూసుకోవాలి. 8 ఏళ్ళ 56, 2 మిగులుతుంది 6, 8 3 24, శేషం 2 మిగిలింది. శేషం మిగిలింది కాబట్టి అది 8తో నిశేషంగా భాగించబడదు. ఇట్లాగా భాజనీయత నియమాలను అప్లై చేసుకొని ప్రతి సంఖ్యని మనం చూసుకోవాలి. 1ల స్థానం ఆధారం చేసుకుంటే 2 యొక్క భాజనీయత నియమం తెలుస్తుంది. అంకెల మొత్తం చూసినట్లయితే 3 యొక్క భాజనీయత నియమం తెలుస్తుంది. 2, 3లను కానీ మనం పరిశీలించినట్లయితే 6 తెలుస్తుంది. అట్లాగే 9 యొక్క భాజనీయత నియమం. 9 యొక్క భాజనీయత నియమం కూడా అంకెల మొత్తం. ఈ అంకెల మొత్తం 20 వచ్చేసింది. 20 అనేది 9తో నిశేషంగా భాగించబడదు కాబట్టి ఇచ్చిన సంఖ్య కూడా 9తో నిశేషంగా భాగించబడదు. అట్లాగా ఇక్కడ మనం ప్రతి సంఖ్యని మీరు ఈ రకంగా పరిశీలించి చేసుకోవచ్చు. నెక్స్ట్ భాజనీయత సూత్రాలను ఉపయోగించి క్రింది ఇచ్చిన సంఖ్యలలో ఏవి 4చే 8చే నిశేషంగా భాగించబడతాయో నిర్ణయించండి అన్నారు. ఇప్పుడు 4చే అన్నప్పుడు చివరి
రెండు స్థానాలతో ఏర్పడిన సంఖ్య తీసుకోవాలి. ఇప్పుడు బిని తీసుకొని మీకు 4 యొక్క భాజనీయతానేమో 8 యొక్క భాజనీయతానేమో ఇక్కడ వివరిస్తాను. ఏంటి అంటే 726352 అనేది సంఖ్య. 4 యొక్క భాజనీయత నియమాన్ని ఇక్కడ మనం వెరిఫై చేస్తే చివరి రెండు స్థానాలతో ఏర్పడిన సంఖ్య 52 తీసుకుంటాం. 4తో 4 1 4 1 2 4 3 12 శేషం 0 వచ్చేసింది. కాబట్టి చివరి రెండు స్థానాలతో ఏర్పడిన సంఖ్య 4తో నిశేషంగా భాగించబడుతుంది కనుక ఇచ్చిన సంఖ్య కూడా 4తో నిశేషంగా భాగించబడుతుంది. అట్లాగే 8 చే అన్నప్పుడు చివరి మూడు స్థానాలతో ఏర్పడిన సంఖ్యను తీసుకోవాలి. 352 8తో ఇక్కడ 8 4 32 3 2 8 4 32 శేషం 0 వచ్చేసింది. కాబట్టి ఇది 8 చే నిశేషంగా భాగించబడుతుంది అని చెప్తాం. అట్లాగే మీకు ఈ చివర రెండు సున్నాలు ఉండేది కూడా ఒకసారి తీసుకొని చెప్తాను. 5500 5500 దీన్ని మనం 4 యొక్క భాజనీయత నియమాన్ని 8 యొక్క భాజనీయత నియమాన్ని వివరిస్తాను. అంటే 4 యొక్క భాజనీయత నియమం అంటే చివరి రెండు స్థానాలు తీసుకోవాలి. రెండు సున్నాలు 4తో 4 0 0 కాబట్టి 4 0 0 శేషం 0 వచ్చేసింది. కాబట్టి ఈ సంఖ్య 4 చే నిశేషంగా భాగించబడుతుంది. 8 చే అన్నప్పుడు చివరి మూడు స్థానాలతో ఏర్పడిన సంఖ్యను తీసుకొని దాన్ని 8తో భాగించాలి. ఇక్కడ 8 6 48 2 0 8 2 16 4 శేషం మిగిలింది. కాబట్టి ఇది 8 చే నిశేషంగా భాగించబడదు అని చెప్పాలి. ఓకే, ఇట్లాగా అవి పరిశీలించి చేసుకోవాలి. తర్వాత భాజనీయత సూత్రాలను ఉపయోగించి క్రింద ఇచ్చిన సంఖ్యలలో ఏవి 6 చే నిశేషంగా భాగించబడతాయి? 6 చే నిశేషంగా భాగించబడాలి అంటే 2 యొక్క భాజనీయత నియమం 3 యొక్క భాజనీయత నియమాన్ని పరిశీలించాలి. ఇప్పుడు ఇది తీసుకొని మీకు వివరిస్తాను. ఈ సంఖ్య ఏంటి అంటే 297144. ఇక్కడ చూస్తే ముందు 2 యొక్క భాజనీయత నియమం 1ల స్థానంలో 4 ఉంది కాబట్టి ఇది 2 చే నిశేషంగా భాగించబడుతుంది. ఓకే, 3 యొక్క భాజనీయత నియమాన్ని చూడాలి అంటే మనం ఇక్కడ అంకెల మొత్తం చూడాలి. అంకెల మొత్తం ఇక్కడ 9. ఈ అంకెల మొత్తం చేసేటప్పుడు ఈజీగా చేయాలి అంటే అంకమూలం కనుక్కుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సరే, అది చెప్తాను. ముందు అంకెల మొత్తం 2 9 11 11 7 18 18 1 19 19 4 23 23 4 27 27 అనేది 3 చే నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్య కూడా 3 చే నిశేషంగా భాగించబడుతుంది. 2తో 3తో నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 6 చే కూడా నిశేషంగా భాగించబడుతుంది. ఇది పద్ధతి. ఇక్కడ మనం అంకెల మొత్తం కనుక్కునేటప్పుడు అంకమూలం కనుక్కోవచ్చు. ఎక్కడైతే 9 వస్తుందో దాన్ని పక్కన పెట్టండి, 9 పక్కన పెట్టండి. 2 9 కూడితే 2 7ను కూడితే 9 పక్కన పెట్టేయండి. 1 4 5 4 9 ఇలా సింగిల్ డిజిట్ తీసుకోవచ్చు. 9 అనేది 3తో నిశేషంగా భాగించబడుతుంది అని గమనించవచ్చు. ఎక్కడైతే 9 వస్తుందో దాన్ని మనం పక్కన పెట్టుకోవచ్చు. అట్లాగా 6 యొక్క భాజనీయత నియమాన్ని ఇక్కడ పరిశీలించవచ్చు. ఏ ఒక్కదానితో నిశేషంగా భాగించబడకపోయినా ఆ సంఖ్య 6 చే నిశేషంగా భాగించబడదు. ఓకే, ఇక్కడ భాజనీయత సూత్రాలను ఉపయోగించి క్రింద ఇచ్చిన సంఖ్యలలో ఏవి 6 చే నిశేషంగా భాగించబడతాయో నిర్ణయించండి. 6 చే అంటే 2 యొక్క 3 యొక్క భాజనీయత నియమాలని పరిశీలిస్తాం. క్రింది ప్రతి సంఖ్య 3 చే భాగించబడేలా ఖాళీలో అతి చిన్న అంకె మరియు అతి పెద్ద అంకెను రాయండి. ఇక్కడంటే టెక్స్ట్ బుక్లో ఇలా బ్లాంక్ ఇవ్వడం జరిగింది. మనకు రేపు ఎగ్జామ్లో అక్కడ ఒక చరరాశిని ఇవ్వడం జరుగుతుంది, ఒక వేరియబుల్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్స్ అనో ఏ అనో ఇలా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ 6 7 2 4. ఈ సంఖ్య 3 చే నిశేషంగా భాగించబడిన ఎక్స్ స్థానంలో ఉండే కనిష్ట విలువ, ఎక్స్ స్థానంలో ఉండే గరిష్ట విలువ అని అడగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే 3 చే అన్నారో దాని యొక్క భాగాహార నియమం ఏంటి? ఆ సంఖ్యలోని అంకెల మొత్తం, ఆ సంఖ్యలోని అంకెల మొత్తం. ఇప్పుడు మీకు చెప్పాను నేను 9 వస్తుంది అనుకుంటే దాన్ని వదిలిపెట్టండి. 7 2 9 పక్కన పెట్టేయండి. 6 4 11 6 4 10 6 4 10 10
లో ఈ డిజిట్స్ని కలిపితే 1 0 1 ప్లస్ ఎక్స్. 1కి ఎంత కలిపితే అది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మినిమం వచ్చేసి 2 కలపాలి, అప్పుడు 3 అవుతుంది. అంటే 2 స్టార్టింగ్ వాల్యూ. మొదటి విలువ నిర్ణయించినాక దానికి 3 కలుపుకుంటూ వెళ్ళండి. 2కి 3 కలిపితే ఎంత? 5. 5కి 3 కలిపితే ఎంత? 8. కాబట్టి మనం ఎక్స్ స్థానంలో ఉండవలసిన విలువలు 258. కనిష్ట విలువ అంటే 2, గరిష్ట విలువ అయితే 8. అటువంటి సంఖ్యలు ఎన్ని అంటే ఎక్స్కి ఎన్ని అవకాశాలు వచ్చాయో అన్ని సంఖ్యలు. 3 రకాల అవకాశాలు వచ్చాయి కాబట్టి 3 రకాల సంఖ్యలు ఏర్పడతాయి అని అర్థం. ఇక్కడ దీన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. 4765 బ్లాంక్ 2. 4765 బ్లాంక్ 2 అంటే ఇక్కడ ఎక్స్ పెట్టుకుంటున్నాం. ఇది కూడా 3చే నిశ్శేషంగా భాగించబడిన ఎక్స్ స్థానంలో ఉండే కనిష్ట విలువ, గరిష్ట విలువ అంటారు. అప్పుడు అంకెల మొత్తం కనుక్కోవాలి. అంకెల మొత్తం ఇక్కడ 4 7 11 11 6 17 5 22 22 ప్లస్ 2 24 ప్లస్ ఎక్స్ 24 ప్లస్ ఎక్స్. ఇంకా దీన్ని సింగిల్ డిజిట్గా కూడా మార్చుకోవచ్చు. 2 4 6 ప్లస్ ఎక్స్. 6 ప్లస్ ఎక్స్. 6కి ఎంత కలిపితే 3చే నిశ్శేషంగా భాగించబడే విలువ వస్తుంది? 6 అనేది ఆల్రెడీ నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్లో 0 పెట్టుకోవచ్చు. 6 ప్లస్ 0 6. అలాగా మొదటి విలువను గుర్తించాక దానికి 3 కలుపుకుంటూ వెళ్ళచ్చు. 0కి 3 కలిపితే 3, 3కి 3 కలిపితే 6, 6కి 3 కలిపితే 9. కాబట్టి ఎక్స్ స్థానంలో ఉండడానికి ఉండే అవకాశాలు 0 కానీ, 3 కానీ, 6 కానీ, 9 కానీ. ఒకవేళ కనిష్ట విలువ అడిగితే 0, గరిష్ట విలువ అడిగితే 9. అటువంటి సంఖ్యలు ఎన్ని అంటే ఇక్కడ 4 రకాల అవకాశాలు వచ్చాయి కాబట్టి 4 సంఖ్యలు అని చెప్పాలి. ఈ రకంగా ఇక్కడ మనకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. బ్లాంక్ తీసేసి అక్కడ ఎక్స్ అలాగ పెట్టడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, క్రింద ఏర్పడే ప్రతి సంఖ్య 11 చేత భాగించబడేలా ఖాళీలో ఒక అంకెను ఉంచండి. ఈ బ్లాంక్లో మనం ఉంచాలి. ఇక్కడ ఫస్ట్ మనకు ఇచ్చినది 92. ఆ బ్లాంక్ని ఎక్స్గా ఇస్తారు మనకు 389. ఇది 11చే అంటున్నారు. 11చే అనగానే బేసి స్థానాలు, సరి స్థానాలను గుర్తించాలి. ఇది మొదటి స్థానం. మొదటి స్థానం అంటే బేసి, ఓ అని పెట్టుకోండి, ఆడ్. ఇది రెండవ స్థానం, 2 అంటే సరి అంటే ఈ అని పెట్టుకోండి, ఈవెన్. ఇది మూడవ స్థానం. మూడవ స్థానం అంటే బేసి, ఓ అని పెట్టుకోండి, ఆడ్. ఇది 4వ స్థానం. 4వ స్థానం అంటే 4 అనేది సరి, సరి అంటే ఈ ఈవెన్. ఇది 5వ స్థానం. ఈ విలువగా చూడాల్సింది స్థానం. 5వ స్థానం అనేది ఏంది? బేసి, ఓ. ఇది 6వ స్థానం. 6వ స్థానం అనేది సరి స్థానం, ఈ. ఇలాగా బేసి స్థానాలలో ఉండే అంకెల మొత్తం కనుక్కోవాలి. బేసి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం. బేసి స్థానాల్లో ఉండేది 9 ప్లస్ 3 ప్లస్ 2 ఎంత వచ్చేసింది మనకు? ఇక్కడ 14 వచ్చేసింది. అట్లాగే సరి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం. సరి స్థానాల్లో ఉండే అంకెల మొత్తము 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఎంత? 10 ప్లస్ ఎక్స్. ఇది 11చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే ఈ రెండింటి మధ్య భేదం 0 కానీ లేక 11 యొక్క గుణిజంగా కానీ రావాలి. 0 కానీ లేక 11 యొక్క గుణిజం. 0 రావాలంటే ఇక్కడ 14 ఉంది, ఇక్కడ కూడా 14 రావాలి. ఇక్కడ 14 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 14 రావాలి. 14 రావాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత ఉండాలి? 4 పెట్టుకుంటాం. 10 ప్లస్ 4 14. ఇది 14, ఇది 14. 14 మైనస్ 14 ఎంత? 0. భేదం 0 వస్తే అది 11చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగా బేసి స్థానాల్లో సరి స్థానాలను గుర్తించాలి. బేసి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం కనుక్కోవాలి. సరి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం కనుక్కోవాలి. వాటి భేదం 0 కానీ 11 యొక్క గుణిజం కానీ రావాలి. అలా వచ్చేటట్లుగా మనం ఎక్స్ని మనం గుర్తించాలి. అట్లాగే ఇది కూడా చేద్దాం. 8 బ్లాంక్ అంటే ఇక్కడ మనం ఎక్స్ తీసుకుందాం. 9484 9484. ఇది 11 యొక్క భాజనీయత నియమం ప్రకారం బేసి సరి స్థానాలను గుర్తించాలి. ఇది మొదటి స్థానం కాబట్టి మొదటి అంటే ఆడ్, బేసి. ఇది రెండవ స్థానం సరి, ఇది మూడవ స్థానం బేసి, ఇది 4వ స్థానం సరి, 5వ స్థానం బేసి, 6వ స్థానం సరి. బేసి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం. బేసి స్థానాల్లో ఉండే అంకెల మొత్తం 4 ప్లస్
4 ప్లస్ ఎక్స్ ఎంత అయింది 8 ప్లస్ ఎక్స్. సరి స్థానాల్లో ఉండే అంకెలు మొత్తం 8 ప్లస్ 9 ప్లస్ 8 ఎంత అయింది 25. ఓకేనా. ఇప్పుడు వీటి మధ్య భేదం, ఈ భేదం 0 అయినా కానీ లేక 11 యొక్క గుణిజంగా కానీ. ఇప్పుడు భేదం కనుక్కుందాం. ఇది పెద్ద విలువ వస్తుంది. 25లో నుంచి దాన్ని తీసేయాలి. 8 ప్లస్ ఎక్స్ తీసేయాలి. కాబట్టి 25 మైనస్ 8 మైనస్ ఎక్స్. 25 మైనస్ 8 అంటే 17 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత పెడితే మనకు 0 కానీ 11 యొక్క గుణిజంగానే వస్తుంది? ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి? 6 పెట్టామనుకోండి. 17 మైనస్ 6 ఎంత? 17 మైనస్ 6 11. 11 అనేది 11 చే నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఎక్స్ స్థానంలో 6 ఉండాలి. ఎక్స్ స్థానంలో 6 ఉండాలి. అలాగా ఆ భాజనీయతా సూత్రాలని మనం గమనించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అట్లాగే సామాన్య కారణాంకాలు మరియు సామాన్య గుణిజాలు. సామాన్య అంటే ఉమ్మడి కారణాంకాలు, ఉమ్మడి గుణిజాలు. ఇక్కడ చూసినట్లయితే 4 మరియు 18 యొక్క కారణాంకాలు. 4 యొక్క కారణాంకాలు 4ని ఏవైతే నిశేషంగా భాగిస్తున్నాయో చూస్తాం. 1 2 4. 18 యొక్క కారణాంకాలు 1 2 3 6 9 18. తర్వాత వాటికి ఉమ్మడి కారణాంకాలు. సామాన్య అంటే ఉమ్మడి, రెండిట్లో ఉండే కారణాంకాలు అని అర్థం. రెండిట్లో ఉండే కారణాంకాలు ఏవి? 1 2 అనేటివి వాటికి ఏమవుతాయి? ఉమ్మడి కారణాంకాలు అవుతాయి. అట్లాగే 4 మరియు 17 యొక్క సామాన్య కారణాంకాలు. 4 యొక్క కారణాంకాలు రాస్తాం, 15 యొక్క కారణాంకాలు రాస్తాం. రాసినాక చూస్తే వాటికి 1 మాత్రమే ఉమ్మడి కారణాంకం ఉంది. అలాగా 1 మాత్రమే ఉమ్మడి కారణాంకాలుగా ఉండే సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉండే సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. కాబట్టి 4, 15 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, క్రింది వాటిలో ఏవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు, ఏవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కాదని అడుగుతారు. లేకపోతే క్రింది వాటిలో ఏ సంఖ్య 4తో సాపేక్ష ప్రధానంగా ఉంటుంది అని కూడా అడుగుతారు. సాపేక్ష ప్రధానంగా ఉండాలంటే ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండాలా అనేది గమనించాలి. అట్లాగే ఇక్కడ కొన్ని ఇచ్చారు సామాన్య కారణాంకాలు. ముందు 8 యొక్క కారణాంకాలు రాయాలి, తర్వాత 20 యొక్క కారణాంకాలు రాయాలి, వాటికి ఉమ్మడి కారణాంకం రాయాలి. అట్లాగే ఇక్కడ బి అనేది 9, 15కి 9 యొక్క కారణాంకాలు రాయాలి, 15 యొక్క కారణాంకాలు రాయాలి, వాటికి ఉమ్మడి కారణాంకాలు రాయాలి. అట్లాగే ఇక్కడ సి 4, 12 మరియు 16 యొక్క సామాన్య కారణాంకాలు. 4 యొక్క కారణాంకాలు రాసాం, 12 యొక్క కారణాంకాలు రాసాం, 16 యొక్క కారణాంకాలు రాసాం. వాటికి సామాన్య కారణాంకాలు, ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, తర్వాత 4 కూడా ఉంది. కాబట్టి 1, 2, 4 అనేటివి ఉమ్మడి కారణాంకాలు అవుతాయి, సామాన్య కారణాంకాలు అవుతాయి. అట్లాగే ఇవి 8, 12, 20 ఇవన్నీ ఒకసారి మనం చూడాలి. ఇవి సామాన్య కారణాంకాలు గురించి ఉన్నాయి. నెక్స్ట్ గుణిజాలు. 4 మరియు 6 యొక్క గుణిజాలు. 4 యొక్క గుణిజాలు ఇలా రాసుకుంటాం. చాలా రాయొచ్చు, అనంతంగా ఉంటాయి. 6 యొక్క గుణిజాలు, వాటికి ఉమ్మడి గుణిజాలు. ఉమ్మడి యొక్క గుణిజాలు 12, 24, అట్లాగే 36 ఇలాగా ఉమ్మడి గుణిజాలు వస్తాయి. అట్లాగే 3, 5, 6 యొక్క సామాన్య గుణిజాలు. ముందు 3 యొక్క గుణిజాలు రాస్తాం, 5 యొక్క గుణిజాలు రాస్తాం, 6 యొక్క గుణిజాలు. వాటికి సామాన్య గుణిజాలు ఏమొస్తాయి? 30, 60 ఇలాగా వచ్చాయి. వాటిని ఉమ్మడి గుణిజాలు అంటాం. ఉమ్మడి గుణిజాలు. ఇక్కడ చూసినట్లయితే 75, 60 మరియు 210 యొక్క సామాన్య కారణాంకాలు కనుగొండి. ముందు 75 యొక్క కారణాంకాలు రాసాం, 60 యొక్క కారణాంకాలు రాసాం, 210 యొక్క కారణాంకాలు రాసాం, వాటికి ఉమ్మడి కారణాంకాలు రాసాం. ఉమ్మడి కారణాంకాలు ఇవి మాత్రమే వచ్చాయి. 1, 3, 5, 15. అట్లాగే సామాన్య గుణిజాలు 3, 4, 9 యొక్క సామాన్య గుణిజాలు. ముందు 3 యొక్క గుణిజాలు రాసాం, 4 యొక్క గుణిజాలు రాసాం, 9 యొక్క గుణిజాలు రాసాం, వాటికి సామాన్య గుణిజాలు ఇవి రాసాం. ఇక్కడ దాని మీద అభ్యాసం ఉంది. ఇక్కడ క్రింది వాటి సామాన్య కారణాంకాలు కనుగొనండి. 20కి 28కి కారణాంకాలు రాయాలి, ఉమ్మడి కారణాంకాలు. ఒకటి చెప్తాను. 20కి 28. ముందు 20 యొక్క కారణాంకాలు. 20 యొక్క కారణాంకాలు 1, 2, 4, 5, 10, 20. ఒక 20, 2 10, 4 5 ఇలాగా గుర్తుపెట్టుకోవచ్చు.
28 యొక్క కారణాంకాలు. 28 యొక్క కారణాంకాలు రాసేటప్పుడు ఒక 28, ఒక 28, తర్వాత 2 14లు, 2 14లు 28, తర్వాత 4 7 28. అట్లాగా ఉమ్మడి కారణాంకాలు లేక సామాన్య కారణాంకాలు. ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి? 1 2 ఉంది, తర్వాత 4 ఉంది. ఇవి ఉమ్మడి కారణాంకాలు. అట్లాగా ఉమ్మడి కారణాంకాలు వీటికి రాయాలి. 15 25 35 50 56 120 వీటికి ఉమ్మడి కారణాంకాలు రాస్తాం. అలాగే క్రింది వాటిని సామాన్య కారణాంకాలను కనుగొనండి. సామాన్య కారణాంకాలను కనుగొనండి. 4 8 12, 4 8 12. ఇప్పుడు 3 సంఖ్యలు కాబట్టి దీని కారణాంకాలు రాసి చూపిస్తాం. 4 8 12. ముందు 4 యొక్క కారణాంకాలు 1 2 4. తర్వాత ఏముంది? 8 12. 8 యొక్క కారణాంకాలు, 12 యొక్క కారణాంకాలు. 8 యొక్క కారణాంకాలు 1 2 4 8. 12 యొక్క కారణాంకాలు 1 2 3 4 6 12. వీటికి సామాన్య కారణాంకాలు అంటే ఉమ్మడి కారణాంకాలు. ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి? 1 2 4. ఇవి ఉమ్మడి కారణాంకాలు. ఇలాగ 3 సంఖ్యలు ఉన్నా కూడా ఉమ్మడి కారణాంకాలు రాయొచ్చు. తర్వాత క్రింది వాటిలో సామాన్య కారణాంకాలు కనుగొనండి. 6 మరియు 8, 12 మరియు 18 కారణాంకాలు రాసి వాటికి ఉమ్మడి కారణాంకాలు చెప్తాం. నెక్స్ట్ 100 కంటే తక్కువైన 3 మరియు 4 యొక్క సామాన్య గుణిజాలు అయిన అన్ని సంఖ్యలు రాయండి. 100 కంటే తక్కువగా ముందు 3 యొక్క గుణిజాలు రాయాలి. ఎంతవరకు రాయాలి? 100 కంటే తక్కువగా ఉండే వరకు. 4 యొక్క గుణిజాలు రాయాలి. ఎక్కడి వరకు రాయాలి? 100 కంటే తక్కువ వరకు. వాటిలో సామాన్య గుణిజాలు రాయాలి. ఇక్కడ క్రింది వాటిలో ఏ సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఉమ్మడి కారణాంకం 1గా ఉండే సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. ఇప్పుడు మొదటిగా 18 35. 18 35 అంటే 18, 35. ముందు 18కి కారణాంకాలు రాయాలి. 18 కారణాంకాలు ఏంది? 1 2 3 6 9 18. తర్వాత 35 యొక్క కారణాంకాలు 1 5 7 35. ఉమ్మడి కారణాంకం ఏముంది? 1. ఇలా ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉంటే ఆ సంఖ్యల్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 18ని 35ని ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా ఒకే సంఖ్యతో ఏమన్నా భాగించగలమా? 1తో కాకుండా మరే సంఖ్యతో అయినా భాగించగలం అనేది ఇక్కడే పరిశీలించి చెప్పొచ్చు. వీటితో కూడా భాగించలేం కాబట్టి వీటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. అట్లాగే ఇక్కడ 15 37 ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి ఒకే సంఖ్యతో మనం భాగించగలమా అంటే భాగించలేం. కాబట్టి ఇవి కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇక్కడ 30 415 ఇచ్చున్నారు. 30 415 ఇచ్చున్నారు. ఇక్కడ 1ల స్థానంలో 0 ఉంది, ఇక్కడ 1ల స్థానంలో 5 ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా 5తో భాగించగలము, దీన్ని కూడా 5తో భాగించగలం. కాబట్టి ఈ రెండింటికి 1 కాకుండా 5 కూడా ఉమ్మడి కారణాంకంగా ఉంది కనుక వీటిని ఏమంటాము అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అనకూడదు. పరస్పర ప్రధాన సంఖ్యలు అనకూడదు, ఎందుకంటే 5తో ఈ రెండింటిని భాగించగలం. నెక్స్ట్ 17 68. 17 68 ఈ రెండింటిని మనం 17తో నిశ్శేషంగా భాగించగలం. 17 1ల 17 4ల. కాబట్టి 1 కాకుండా 17 అనేది ఉమ్మడి కారణాంకంగా ఉంది కాబట్టి వీటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనకూడదు. అట్లాగే 216 215 ఈ రెండు వరుస సంఖ్యలు. వరుస సంఖ్యలుగా ఉండేటివి ఎప్పుడూ కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. వరుస సంఖ్యలు వాటికి ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉంటుంది. ఇది నెక్స్ట్ 81 16. 81 16 ఈ రెండింటిని నిశేషంగా భాగించగలిగే ఉమ్మడి సంఖ్య ఏమీ లేదు కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు. కాబట్టి సాపేక్ష ప్రధాన సంఖ్యలకి కొన్ని పాయింట్లు ఏంటి అంటే ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 11 ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం 1 కాబట్టి ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానీ ఇవి ప్రధాన సంఖ్యలు కాదు. నెక్స్ట్
వరుస సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. వరుస సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు లేక సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6వది, ఒక సంఖ్య 5 మరియు 12 రెండింటిచే నిశేషంగా భాగించబడుతుంది. ఆ సంఖ్య మరి ఏ ఇతర సంఖ్య చేత ఎల్లప్పుడూ నిశేషంగా భాగించబడుతుంది అంటే 5, 12 పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి ఆ రెండింటి లబ్ధమైన 12 5 60తో కూడా అదే సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్య అన్నాడు, ఏదో ఒక సంఖ్య 5తో నిశేషంగా భాగించబడుతుంది మరియు 12తో కూడా నిశేషంగా భాగించబడుతుంది. కాబట్టి ముందుగా ఇవి రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి లబ్ధంతో కూడా ఆ సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. వాటి లబ్ధం అంటే 12 5 60, 60తో కూడా ఆ సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్, ఒక సంఖ్య 12తో నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్య ఏదో ఒక సంఖ్య 12తో నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య మరి ఏ ఇతర సంఖ్యల చేత కూడా నిశేషంగా భాగించబడుతుంది అంటారు. 12 యొక్క ప్రతి కారణాంకంతో కూడా ఇక్కడ మనం తీసుకున్న ఈ సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. 12 యొక్క ప్రతి కారణాంకంతో కూడా అంటే 2తో, 2, 3, 4, 6, 12 వీటితో కూడా మనం తీసుకున్న సంఖ్య నిశేషంగా భాగించబడుతుంది. అంటే ఒక సంఖ్యతో నిశేషంగా భాగించబడితే అదే సంఖ్య దీని యొక్క అన్ని కారణాంకాలతో కూడా నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంఖ్య 20తో నిశేషంగా భాగించబడితే అదే సంఖ్య 20 యొక్క ప్రతి కారణాంకంతో కూడా నిశేషంగా భాగించబడుతుంది అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి.